నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో సిపిఐ చేపట్టిన జీపు జాతరలో భాగంగా శుక్రవారం అవుకు మండలానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన నంద్యాల కలెక్టరేట్ వద్ద ప్రజల కోసం చేస్తున్న మహాధర్నాను విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. అవుకు పట్టణంలో ఐటీఐ కళాశాలకు ఇప్పటివరకు సొంత భవనం లేకపోవడం చాలా దురదృష్టకరమని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. అవుకు రిజర్వాయర్ రీవిట్మెంట్ను త్వరగా పూర్తి చేసి లీకేజీ అరికట్టాలని, అలాగే అవుకుపై గ్రామాలలో వర్షాలపై ఆధారపడిన రైతులను ఆదుకుని ఎకరాకు 50,000 రూపాయల పంట నష్టం ప్రభుత్వం ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు నిధులు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పరిశ్రమల కొరకు రైతులను భయపెట్టి అక్రమ కేసులు పెట్టి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని, రైతులకు అండగా సిపిఐ పార్టీ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బనగానపల్లె నియోజకవర్గంలో 13, 14 తేదీలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఉన్నాం, సమస్యలని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం రేపు 17వ తేదీన పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ అవుకు మండలంలో ఉన్నటువంటి ప్రధానంగా ఐటీఐకి సొంత భవనాలు కావాలని, వెలుగోడు రిజర్వాయర్ గండిపడి చాలా నీళ్లు ఉండేటువంటి ప్రాంతంలో ఎప్పుడు ఏ ప్రమాదమైనా జరగవచ్చు కాబట్టి వెంటనే గండిని పూడ్చాలని చెప్పేసి, అదేవిధంగా అవుకు రిజర్వాయర్ పైన ఉన్నటువంటి ఈరోజు వర్షం మీదనే ఆధారపడినటువంటి అనేక గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎకరాకు 50,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఈరోజు అనేక వాగ్దానాలు చేశారు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. లేదా నూతన పెన్షన్లు ఇవ్వడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి మేము ఉద్యోగం కల్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు. ఈరోజు 26 నెలల కాలమైంది. 3,000 రూపాయలు ఇంటూ 26,000 రూపాయలు ఖచ్చితంగా యువకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక సమస్యల మీద రేపు సిపిఐ చేపట్టబోయే ఆందోళనని ఈ అవుకు మండలం నుంచి కూడా ప్రజానికం రావాలని, అదేవిధంగా రైతుల భూములు బలవంతంగా పరిశ్రమల పేరుతో లేదా పవర్ గ్రిడ్ పేరుతో లేదా సోలార్ పేరుతో బలవంతంగా భూములు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎవరన్నా రైతులు భూములు ఇవ్వకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి భయపెట్టించి రైతుల భూములు బలవంతంగా లాక్కుంటా ఉన్నారు. ఈరోజు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంత రైతుల బలవంతంగా భూములు లాక్కోవడం చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి ఈరోజు రైతుల భూములు బలవంతంగా లాక్కునేటువంటి వాటిని ఆపాలని చెప్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ చెప్తా ఉన్నాడు, పరిశ్రమలకి ఎకరా 90 పైసలు లీజుకి ఇస్తాడంట. పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇవ్వడానికి చేతగాని వాళ్ళకి ఈరోజు 100 ఎకరాల భూముల్ని ఈరోజు దారదత్తం చేయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైన విషయం. ఈ విషయం మీద ప్రజలను చైతన్యవంతం చేస్తాం. అవసరమైతే మీరు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని సిపిఐగా పిలుపునిస్తారు. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.